వచ్చేసారు. సరే వైఎస్ఆర్ పార్టీ తరఫున ఆయన జగన్మోహన్ రెడ్డి గారు నేను తెలుగుదేశం వచ్చే మీటింగ్కి నేను రాను, అందుకు నేను ఐఎమ్ నాట్ కమింగ్ అపియరింగ్, ఎవరిని పంపట్లేదు కూడా అని చెప్పి వాళ్ళు విత్డ్రా అయిపోయారు. అలాగే సిపిఎం వారు బీజేపీతో మేము మీటింగ్లో కూర్చోమని సిపిఎం వారు కూడా రాలేదు, సిపిఐ వారు వచ్చారు. కాంగ్రెస్ తరఫున తులసిరెడ్డి గారు వచ్చారు, సిపిఐ తరఫున రామకృష్ణ గారు వచ్చారు. అంతా నేను ఎక్స్పెక్ట్ చేయలే, అంటే సిచ్యుయేషన్ కాజు కరెక్టరా అని నమ్మారు కాబట్టి వచ్చారు. ఆ రోజున మేము అనుకున్నటువంటి తీర్మానం ఏంటంటే ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా రెండు నేను అడుగుతున్నది ఎప్పుడు మీకు అంత రాజమండ్రి వాళ్ళందరికీ తెలుసు, నేను రెండే అడుగుతాను. ఒకటి ఫిబ్రవరి 18న 2014 ఫిబ్రవరి 18న ఏదైతే లోక్సభలో బిల్లు పాస్ అయిందని ప్రకటించారో దాన్ని పాస్ అవ్వలేదు అని చెప్పి నేను అంటున్నాను. దాన్ని సపోర్ట్ చేస్తూ అమిత్ షా గారు, మోడీ గారు ఇద్దరు కూడా పార్లమెంట్లోనే మాట్లాడారు, ప్రధానమంత్రి హోదాలో, హోంమంత్రి హోదాలో. ఆవేళ ఆంధ్రాకి చేసినంత అన్యాయం మేము చేయట్లేదులే అని కాంగ్రెస్ వాళ్ళు కొంచెం ఎప్పుడు రైజ్ అయినా వీళ్ళ దగ్గర ఉన్నటువంటి పాశుపతాస్త్రం ఏంటంటే కూర్చోవా, ఆ రోజు నువ్వు చేసింది మర్చిపోయావా, ఆంధ్ర వాళ్ళకి ఎంత అన్యాయం చేసావు అనగానే వీళ్ళు నోరు మూసి కూర్చుంటుంటారు. ఆంధ్ర నుంచి మాత్రం ఎవడో ఈ విషయం అడగడం. ఇంకా ప్రధానమంత్రి హోంమంత్రి అడిగారని చెప్పి నేను కూడా దీని మీద చర్చ జరుగుతుందనే ఉద్దేశంతో కోర్టు కేసులో మనకు ఉన్నటువంటి ఇది కూడా మార్చాను. మన ప్రేయర్ ఏంటంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ చెల్లదు అని ప్రకటించడం. దాన్ని మార్చి ఇప్పుడు అలాగా అది చెల్లదు అని ప్రకటించడానికి చాలా ఏళ్ళు అయిపోయింది. కాబట్టి ఎప్పుడు మార్చాను, ఇది మార్చి 5, 2022లో ఈ అప్లికేషన్ వేసి మా డిమాండ్ ఇప్పుడు 2 రాష్ట్రాలు కలపటం ఇది కాదు, జరిగింది రైటా తప్పా చెప్పండి, ఇక ముందు ఇలా జరగకుండా. తర్వాత మాకు ఆ టైంలో ఇచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా వెంటనే ఫుల్ఫిల్ చేయాలి అని ఒక చిన్న ఆర్డర్ ఇవ్వండి కేంద్ర ప్రభుత్వానికి, ఏవైతే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పొందుపరిచారో. ఇది చాలా స్వల్పమండి. ఎందుకు అడగరో నాకు అసలు అర్థం అవుతుంది. అసలు పవన్ కళ్యాణ్ గారు అయితే ఆ వేళ మొత్తం చదివి దీంట్లో పెద్ద ఇదేముందని అన్నాడు ఆయన. ఏమోనండి నాకు అర్థం అవ్వట్లేదు, ఒక ఎంపీ చేత ఒక నోటీస్ ఇప్పించండి. ఆ నోటీస్ ఇవ్వడంతో చర్చ జరుగుతుంది ముందు హౌస్లో. మనం ఎంతసేపు పబ్లిక్ మీటింగుల్లో చెప్పుకోవడమే కానీ ఎక్కడ జరగాలో చర్చ అక్కడ జరగట్లేదు. పబ్లిక్ మీటింగ్లో మాత్రం అన్ని పార్టీల వాళ్ళు అంటారు మనకు అన్యాయం జరిగింది, మనకు అన్యాయం జరిగింది. అరే ఎక్కడ అన్యాయం జరిగిందో అక్కడ అది ప్రస్తావన తేవడానికి ఎవరు ఇష్టపడకపోతే అలాగా. పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా సాటిస్ఫై అయ్యి ఆ వేళ వచ్చి ప్రెస్ మీట్లో కూర్చుని ప్రెస్ మీట్లో చెప్పి